హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు కూడా మనం ఒకటి సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. ఇది ప్యారలల్ అరేంజ్మెంట్. చాలా సింపుల్ క్వశ్చన్ అయ్యా. యాక్చువల్గా మన బేసిక్ కోర్స్లో ఇది సెకండ్ ఆర్ థర్డ్ లెసన్లో మనం డిస్కస్ చేసాం. ప్యారలల్ అరేంజ్మెంట్లో సెకండ్ ఆర్ థర్డ్ లెసన్లో ఇది డిస్కస్ చేసాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యూట్యూబ్ స్టూడెంట్స్ కోసం కూడా నేను ఇది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది అయితే దీనికి రీజనబుల్ టైమింగ్ వచ్చేసి జస్ట్ అరేంజ్ చేయడానికి మీకు సఫిషియెంట్గా అడిక్వేట్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి నాట్ మోర్ దెన్ 2 minutes చాలా ఫాస్ట్గా చేయొచ్చు, చాలా సింపుల్గా చేయొచ్చు. బిగినర్స్ మాత్రం మీరు టైమింగ్ గురించి వరీ కావద్దు. ఫస్ట్ మీరు యాక్యురసీ మీద ఫోకస్ చేయండి. టైమింగ్ దానంతట అదే మీకు ప్రాక్టీస్లో వస్తుంది. ఓకేనా? రైట్, ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ చేద్దాం. చూడండి, వాడు ఏమి ఇచ్చాడంటే 2 rows అని ఇచ్చాడు. 10 people ABCDE, దాని తర్వాత PQRS అండ్ T అని ఇచ్చాడు. సిట్టింగ్ ఇన్ 2 parallel rows ఫేసింగ్ ఈచ్ అదర్ విత్ ఈక్వి డిస్టెన్స్. అర్థమైంది కదా? అంటే ఇలా అనమాట. మామూలుగా ఈక్వి డిస్టెన్స్లో ఫేసింగ్ ఈచ్ అదర్ ఇలా 1 2 3 4 5 1 2 3 4 5 ఇట్లా ఒకరికొకరు వాళ్ళు ఎదురుగా ఉంటారు అని దాని మీనింగ్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇది గీయడానికి కూడా ఈ నెక్స్ట్ పాయింటే బేస్ మనకి. వాళ్ళు ఎలా ఇచ్చాడు, ఎందుకంటే ప్యారలల్ రో అంటే ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్లో అది క్లియర్ చేశాడు. చూడండి ఏమని ఇచ్చాడు. PQRS అండ్ T ఆర్ సిట్టింగ్ ఇన్ row 1. PQRST row 1లో ఉన్నారు అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సౌత్. వెరీ ఇంపార్టెంట్. ఇలా అనమాట. PQRST వీళ్ళు సౌత్కి ఫేస్ చేస్తున్నారు, గుర్తుంచుకోండి. దాని తర్వాత ABCD and E are sitting in row 2 and all are facing north. ఈ ABCDE మాత్రం ఇలా అనమాట. ABCDE ఇలా నార్త్కి ఫేస్ చేస్తున్నాడు. నాట్ రెస్పెక్టివ్లీ, మేబీ రెస్పెక్టివ్లీ, మే నాట్ బి, అంటే ఇదే వరుసలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ నుంచి వాడు క్లూస్ మనకి ఇక్కడ స్టార్ట్ చేశాడు అనమాట. ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు ఏం చేయండి అంటే, నేను మీకు 2 మెథడ్స్ చెప్పాను. ఒకటి ఏంటంటే ఫస్టే డైరెక్ట్గా మీరు 5 డాట్స్ తీసుకోండి, లేదంటే వాడిచ్చిన క్లూస్ ప్రకారంగా ఆ క్లూస్ని సపరేట్ చేసేటప్పుడే మనకు సొల్యూషన్ కూడా వస్తుంది. అయితే ఇది చాలా చిన్న క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. అండ్ బేసిక్ మెథడ్ ఏంటంటే ఫస్టే డాట్స్ తీసుకోవాలి. కొంత అడ్వాన్స్డ్గా వెళ్తున్నా కొద్దీ ఫస్ట్ డాట్స్ తీసుకునే అవసరం ఉండదు. ఆ క్లూస్ను బట్టి మనం దాన్ని డాట్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి. డాట్స్ అంటే ఏం లేదు, ఇలా అనమాట. ఇలా ఫస్ట్ నేను డాట్స్ తీసుకుని ఇది తీసేయండి, ఇది అవసరం లేదు మనకి. 5 డాట్స్ ఇలా తీసుకుందాం మనం. ఎలా, ఇక్కడ తీసుకోండి. 1 2 3 4 5. తర్వాత ఇక్కడ వాళ్ళకి ఎదురుగా మళ్ళా 1 2 3 4 5. బేసిక్ ఇలాగే స్టార్ట్ చేయాలి. గుర్తుంచుకోండి, PQRSNT ఈ వీళ్ళు మాత్రం మనకి సౌత్కి చూస్తారు, ABCDE మనకి నార్త్కి చూస్తారు. అయితే ఒకే అరేంజ్మెంట్ తీసుకోవాలా, లేదంటే సెకండ్ అరేంజ్మెంట్ కూడా కంపల్సరీ అవసరమా అనేది ఈ క్లూస్ను బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఆ నెక్స్ట్ క్లూ చూడండి, వాడు ఏమి ఇచ్చాడు. ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ C and D. ఇప్పుడు డైరెక్ట్గా ఈ డాట్స్లోకి మనం తీసుకుపోలేం దాన్ని. CD ఇక్కడ ఉంటారు, కానీ ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ C and D అంటే ఇక్కడ C ఉంటే 1 person D, లేదు ఇక్కడ C ఉంటే 1 person D, లేదు ఇక్కడ C ఉంటే 1 person D. ఏ విధంగా అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే వాడు రైట్ అని చెప్పలేదు, లెఫ్ట్ అని చెప్పలేదు. కాబట్టి మనకు గుర్తుండే విధంగా రాసుకోండి. Cకు Dకి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. ఇలా అయినా ఉండొచ్చు, లేకపోతే D ఇక్కడ ఉండొచ్చు, ఒక పర్సన్ C, ఈ విధంగా అయినా ఉండొచ్చు. ఇది మైండ్లో ఉంచుకోండి. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఈ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రో. ఇది ఇంపార్టెంట్ మనకి. ఈ అనేవాడు ఎట్లాగో మనకి నార్త్కి చూస్తున్నాడు కదా, కానీ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రో అన్నాడు. అంటే ఈ అనేవాడు ఉంటే ఇక్కడైనా ఉండొచ్చు, లేకపోతే ఇక్కడైనా ఉండొచ్చు. అయితే బేసిక్గా మీరు ఏం చేయండి అంటే, ఇలా వచ్చినప్పుడు సెకండ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేసుకోండి. దానికి తప్పేం లేదు మనకి. ఓకేనా? ప్రాక్టీస్ సెషన్స్లో పోను మీరు స్లోగా ఒకేసారి 4-5 ఇన్ఫర్మేషన్ని మీరు మైండ్లోనే అనలైజ్ చేసుకునే కెపాసిటీ వచ్చినప్పుడు సెకండ్ అరేంజ్మెంట్ వేసుకోవాల్సిన అవసరము ఉండదు. కాకపోతే దానికి బాగా ప్రాక్టీస్ అనేది కావాలి. నేను జస్ట్ ఇక్కడ వేస్తున్నాను చూడండి. 1 2 3 4 5 ఇక్కడ, మళ్ళీ 1 2 3 4 5 ఇక్కడ. ఒకసారి ఏమో మనము ఈని ఇక్కడ తీసుకుందాము ఈ ఎండ్లో, ఇంకొకసారి ఈని ఇక్కడ తీసుకుందాం. అయితే 2 అరేంజ్మెంట్స్ తీసుకున్నప్పుడు ప్రతి క్లూ చదవగానే మీరు ఏం చేయాలంటే, బేసిక్ రూల్ 2 అరేంజ్మెంట్స్ తీసుకున్నా, ఒక అరేంజ్మెంట్తో వెళ్ళినా కూడా బేసిక్ రూల్ ఏంటి,
ప్రీవియస్ క్లూ నుంచి కొత్త క్లూకి వస్తున్న కొద్దీ ఓన్లీ కొత్త క్లూనే మీరు చూడొద్దు, ఆ కొత్త క్లూను ప్రీవియస్గా ఆల్రెడీ మనం తీసుకున్న దానికి కోరిలేట్ చేసి ఏమైనా హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉందా, ఇంకేమైనా నేను బయటికి లాగగలుగుతానా, ఈ పజిల్ని నేను ఏ విధంగా అన్రావెల్ చేయగలుగుతాను అనేది ప్రతి సెకండ్ కూడా మీ మైండ్ దాంతోనే ఆలోచిస్తుండాలి. అట్లాంటి వాడే నా ఆర్గనైజేషన్ కావాలన్నమాట. నేను ఇన్ని టెస్టులు ఎందుకు పెడుతున్నాను, ఎగ్జామినర్ ఇన్ని టెస్టులు ఎందుకు పెడుతున్నాను అంటే ఒక స్టూడెంట్ ఎంత కీన్గా ఆలోచిస్తున్నాడు, చాలా పారామీటర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు ఎంత అనలిటికల్గా ఆలోచిస్తున్నారు అనేది తీసుకోవాలి. ఓకేనా, ఎన్ని యాంగిల్స్లో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ క్లూ మనకు అయిపోయింది. సికి డికి మధ్యలో ఒక పర్సన్, దీనికి కోరిలేట్ చేసి చూడండి. పెద్దగా నాకేం యూజ్ కాదు, ఎందుకంటే ఇక్కడ 1 2 3 4 గ్యాప్స్ ఉన్నాయి. సి ఇక్కడ ఉంటే ఒక పర్సన్ వదిలేసి డి ఇక్కడ, లేదు సి ఇక్కడ ఉంటే ఒక పర్సన్ డి ఇక్కడ, లేదు సి ఇక్కడ ఉంటే ఒక పర్సన్ డి ఇక్కడ, ఎన్నో పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని అలా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి. నెక్స్ట్ డీసిట్ సెట్ వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్స్ తీసుకున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 పర్సన్ బిట్వీన్ సి అండ్ డి తీసుకున్నాము. ఆ తర్వాత ఆర్ ఫేసెస్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ అన్నాడు. ఇది డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఎందుకు, ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈకి టు నైబర్ లేడు, లెఫ్ట్కి లేడు, రైట్కే నైబర్. ఆర్ ఎవరిని ఫేస్ చేయాలి, ఈకు ఇమీడియట్ నైబర్ని ఫేస్ చేయాలి. అంటే ఈ అరేంజ్మెంట్ ప్రకారంగా ఆర్ ప్లేస్ ఇక్కడ కన్ఫామ్ అయిపోయింది. ఓకేనా, అట్లాగే మరి దీన్ని ఏమైనా ఎలిమినేట్ చేయవచ్చా చూడండి. చాలా ప్రిలిమినరీ స్టేజ్, ఎలిమినేషన్ కుదరదు. ఇక్కడ ఈ నైబర్ని ఆర్ ఫేస్ చేస్తాడు, రెండు కూడా ప్యారలల్గా వస్తున్నాయి. ఓకేనా, అదంతా నెక్స్ట్ పని ఏమి ఇచ్చాడు చూడండి. అది అయిపోయింది. నెక్స్ట్ 2 people సిట్టింగ్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. క్యూకి ఆర్కి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారన్నాడు. ఇప్పుడు మీరు ఈ అరేంజ్మెంట్ తీసుకుంటే ఆర్కి ఇటు రైట్కి కానీ, మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఎవరైతే వీళ్ళు సౌత్కి ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది రైట్ అవుద్ది, ఇది లెఫ్ట్ అవుద్ది, జాగ్రత్తగా చూడండి. ఆర్కు మనకి ఇటు రైట్కి లేదు ఛాన్స్. ఎందుకు, ఇక్కడ వాడు క్లియర్గా ఏమి ఇచ్చాడు, 2 people సిట్టింగ్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ అన్నాడు కదా. అంటే ఆర్కి క్యూకి మధ్యలో 1 2 people, క్యూ ప్లేస్ ఇక్కడ కన్ఫామ్ అవుతుంది. అట్లాగే ఇక్కడ కూడా 1 2 క్యూ ప్లేస్ ఇక్కడే కన్ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా మనకు ఆర్క్ ఇటు సైడ్ తీసుకునే ఛాన్స్, మనకు లెఫ్ట్ సైడ్ తీసుకునే ఛాన్స్ లేదు, ఓన్లీ రైట్ సైడ్కి మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా, అదంతా మళ్ళీ దీన్ని కోరిలేట్ చేసి చూడండి. నో, ఇప్పటివరకు అయితే నాకు ఎలిమినేషన్ ఏం పాసిబుల్ కాదు. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇంకా నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇది కొంచెం నేను పైకి జరుపుతాను. రైట్, ఇక్కడ ఇది అయిపోయింది కదా మనకి. 2 people సిట్ బిట్వీన్ దిస్ క్యూ అండ్ ఆర్ అయిపోయింది. సి ఈస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ, సి డస్ నాట్ ఫేస్ క్యూ. 2 ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, 2 నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎంత నెగిటివ్ వస్తే మనకు అంత బెనిఫిట్ అనమాట, ఎందుకంటే ఎలిమినేషన్ అంత ఈజీగా అయిపోతుంది. ఎట్లా చెప్పాడు చూడండి. సి నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ అన్నాడు. ఈ అరేంజ్మెంట్ ప్రకారంగా సికి ఇక్కడ ప్లేస్ లేదు, నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ. అట్లాగే ఇంకొకటి మనకి ఏమి ఇచ్చాడు చూడండి. సి డస్ నాట్ ఫేస్ క్యూ అన్నాడు. క్యూను కూడా ఫేస్ చెయ్యడు, అంటే ఈ 2 ప్లేసులు సికి లేవు ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు మీరు ఆలోచించండి. ఈ 2 ప్లేసులు సికి లేవు అంటే ఇక్కడ సి ఇక్కడ కానీ ఉండాలి కదా. మరి నాకున్న క్లూ ప్రకారంగా సికు డికి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి కదా. ఏమైనా ఎలిమినేషన్ పాసిబుల్ అవుద్దా చూడండి. సపోజ్ నేను సిని ఇక్కడ పెట్టాను అనుకోండి, 1 place డి, ఎస్ పాసిబిలిటీ ఉంది. పోనీ సీని ఇక్కడ పెట్టాను అనుకోండి, 1 place డి, ఎస్ ఉంది. అంటే నాకు ఏ విధంగా కూడా ఎలిమినేషన్కి ఇది యూజ్ కాలేదు. అట్లాగే ఇందులో చూసుకోండి, ఇక్కడ ఈ పక్కన సికి ఎట్లాగూ ప్లేస్ లేదు, క్యూకి ఆపోజిట్గా కూడా సికి ప్లేస్ లేదు. మరి ఇక్కడ ఏమన్నా పాసిబిలిటీ ఉందా, సేమ్ రూల్ అప్లై అవుతుంది. సి ఇక్కడ ఉంటే డి ఇక్కడ ఉంటాడు, సి ఇక్కడ ఉంటే డి ఇక్కడ ఉంటాడు. కాబట్టి ఎలాంటి ఎలిమినేషన్కు నాకు ఇప్పటి వరకు అయితే పాసిబిలిటీ లేదు. ఓకేనా, దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. బిట్వీన్ ఇది అయిపోయింది. దీని తర్వాత ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ ఈ ఈజ్ 2 more than the number of persons sitting between R and T. క్వశ్చన్ క్లియర్ అయిపోయింది కదా, చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఏమని ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ ఈ ఈజ్ 2 more than నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఆర్ అండ్ టీ అన్నాడు. అంటే ఆర్ అండ్ టీకి మధ్యలో ఎంతమంది అయితే కూర్చుంటారో వాళ్ళకన్నా 2 ఎక్కువ డీకు అండ్ ఇంకెవరికి ఇచ్చాడు ఇక్కడ ఈకి మధ్యలో కూర్చుంటారు అని ఇచ్చాడు. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీరు జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ నేను మీకు ఇంకొక కొత్త పాయింట్ చెప్తాను చూడండి. మళ్ళీ ఒకసారి వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్కి టీకి మధ్యలో ఎంతమంది అయితే కూర్చుంటారో వాళ్ళకన్నా
ఇద్దరు ఎక్కువ డీకు ఈకి మధ్యలో కూర్చుంటారు అన్నారు. అనగానే చాలామంది స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్తోనే చూద్దాం. ఆర్కి టీకి మధ్యలో ఎంతమంది కూర్చోవాలి అంటే, ఆర్కి టీకి మధ్యలో ఎంతమంది అయితే కూర్చుంటారో వాళ్ళకన్నా ఇద్దరు ఎక్కువ ఇక్కడ ఉంటారు అంటే, ఆర్కి టీకి మధ్యలో ఒకరు ఉన్నాడో లేకపోతే ఇద్దరు ఉన్నారో ముగ్గురు ఉన్నారో అని అజ్యూమ్ చేసుకుంటారు. అలా చేసుకోవద్దు రీజనింగ్లో ఎప్పుడైనా. ఆర్కి టీకి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ మీద ఇద్దరు వేరే కేసులు ఉంటారు అని చెప్పాడు కదా. అంటే ఆర్కి టీకి మధ్యలో ఒకరు కానీ ఒకరికన్నా ఎక్కువ ఉంటారని కానీ దాని అర్థం కాదు. ఆర్కి టీకి మధ్యలో 0 కూడా ఉండొచ్చు, ఆర్ఎన్టీ పక్కన కూడా ఉండొచ్చు. అది రీజనింగ్లో టెక్నిక్ అనమాట. అంటే ఆర్కి టీకి మధ్యలో 0 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, అప్పుడు వీడిచ్చిన క్లూ ప్రకారంగా డీకి ఈకి మధ్యలో ఎంతమంది ఉండాలి చెప్పండి? ఇద్దరు ఉండాలి. ఎందుకంటే ఇద్దరు ఎక్కువ ఉండాలి. మనకు చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న విధానం బట్టి ఆర్కి టీకి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో అంటే ఎంతో కొంతమంది ఉంటారు అనే మీనింగ్ వస్తుంది మనకి. అది ప్రీ ఆక్యుపైడ్ అనమాట, మనకు మైండ్లో ఉంది. ఆర్కి టీకి మధ్యలో ఉన్న వాళ్ళకంటే ఇద్దరు ఎక్కువ అంటే ఆర్కి టీకి మధ్యలో కంపల్సరీగా 1 కన్నా ఎక్కువ ఉంటారో అని అర్థం కాదు, అక్కడ 0 కూడా ఉండొచ్చు. ఇది రీజనింగ్లో లాజికల్ థింకింగ్ అనమాట. అట్లా కూడా మీరు ఆలోచించాలి. మన ఆ పాయింట్ ఏమైనా వర్కౌట్ అవుద్దా అంటే, ఇక్కడ మనం అనుకున్న దాన్ని బట్టి సపోజ్ టీ ఇక్కడున్నా అప్పుడు ఆర్కి టీకి మధ్యలో ఎంతమంది ఉంటారు? 0 ఉంటారు. అప్పుడు డీకి ఈకి మధ్యలో ఎంతమంది ఉండాలి? ఇద్దరు ఉండాలి. పోనీ టీ ఇక్కడ పెట్టామనుకోండి. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తానంటే ఈ విధంగా ఆలోచన డెవలప్ చేసుకోవాలి. సపోజ్ నేను టీని ఇక్కడ పెట్టాను అనుకోండి, ఆర్కి డీకి మధ్యలో ఎంతమంది అవుతారు? 1 పర్సన్. అప్పుడు డీకి ఈకి మధ్యలో ఎంతమంది ఉండాలి? 2 పర్సన్స్ ఉండాలి. ఇది లాజిక్ అనమాట. ఓకేనా? అసలు ఫస్ట్ డీకు ఈకు మనం అసలు ప్లేస్ ఎక్కడనో చూసుకుందాం. ముందు ఆగండి. ఇక్కడ ఈ అరేంజ్మెంట్ ప్రకారంగా ఈ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు నేను డీని ఈ 1, 2, 3, 4 ప్లేసెస్లో ఎక్కడ ఉంచాలి విత్ రెఫరెన్స్ టు సి అనేది ఆలోచించాలి. అర్థమైందా? డీని ఈ 4 ప్లేసెస్లో ఎక్కడ ఉంచాలి, దాన్ని బట్టి ఆర్టీ గురించి మనం ఆలోచిద్దాం. అంటే మనం రివర్స్లో ఆలోచిస్తున్నాం, మనకు సొల్యూషన్ చాలా తొందరగా వస్తుంది. ఇప్పుడు ఆలోచించండి స్టూడెంట్స్, డీని నేను ఇక్కడ ప్లేస్ చేయవచ్చా? అసలు యాక్చువల్గా ఇక్కడ సికి ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ ప్లేస్ లేదు. అంటే సికి 2 ప్లేస్లు పాసిబిలిటీ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? డి ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. మనప్పుడు అసలు డీకి ఇక్కడ పాసిబిలిటీ ఉందా? జాగ్రత్తగా ఆలోచించండి. మీరు వీడియో చూస్తున్నారు కదా, మీకు మీరు చెప్పుకోండి, నేను డీని ఇక్కడ ప్లేస్ చేసే పాసిబిలిటీ ఉందా? లేదు. ఎందుకు లేదు చెప్పండి? ఎందుకంటే ఆర్కి టీకి ఉన్న పర్సన్స్ కన్నా 2 పర్సన్స్ డీకి ఈకి మధ్యలో ఉండాలి అన్నాడు. అంటే లీస్ట్ పాసిబిలిటీలో ఆర్కి టీకి మధ్యలో 0 పర్సన్స్ ఉన్నా కూడా డీకు ఈకి మధ్యలో మాత్రం 2 ఉండాలి. అర్థమైందా క్లియర్గా? అంటే డీకి ఇక్కడ పాసిబిలిటీ లేదు. పోనీ నేను డీని ఇక్కడ ప్లేస్ చేయొచ్చా? అసలు డీకి అక్కడ పాసిబిలిటీయే ఉండదు. ఎందుకు ఉండదు చెప్పండి? నేను డీని ఇక్కడ ప్లేస్ చేస్తే డీకి ఈకి మధ్యలో ఒకరు వస్తారు. మరి అట్లాంటప్పుడు ఆర్కి టీకి మధ్యలో ఎంతమంది అవుతారు? అప్పుడు -1 అవుతారు. అది పాసిబిలిటీ కాదు కదా, 0 ఉండొచ్చు, మైనస్లో ఉండొద్దు కదా. అంటే డీకి ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ ప్లేస్ లేదు. మరి నాకు ప్లేస్ ఎక్కడుంది? డీకి నాకు ప్లేస్ ఎక్కడుంది? ఉంటే నాకు డీకి ప్లేస్ ఇక్కడ ఉండాలి, లేకపోతే డీకి ప్లేస్ ఇక్కడ ఉండాలి. ఈ 2 ప్లేసెస్ తప్ప వేరే ప్లేసెస్ డీకి పాసిబుల్గా ఉండవు ఈ అరేంజ్మెంట్ ప్రకారంగా. సపోజ్ నేను డీని ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇట్లా మీకు థింకింగ్ అలవాటు కావాలని నేను ఇంత ఇన్ డెప్త్గా చెప్తున్నాను, లేకపోతే అది చాలా సింపుల్ పాయింట్ యాక్చువల్గా. సో ఒకవేళ నేను డీని కానీ ఇక్కడ ప్లేస్ చేస్తే, అప్పుడు ఒక్కసారి మీరు అనుకోండి, నేను డీని ఇక్కడ ప్లేస్ చేశాను, మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను విత్ రెఫరెన్స్ టు సి చూడాలి, మళ్ళీ ఇది ఈ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. అప్పుడు నేను సీని ఎక్కడ పెట్టుకోవాలి? డీని ఇక్కడ ఉంటే 1 పర్సన్ వదిలేసి సీని ఇక్కడ ప్లేస్ చేయాలి. జాగ్రత్తగా ఆలోచించండి. డీని ఇక్కడ పెడితే 1 పర్సన్ వదిలేసి సీని ఇక్కడ పెట్టాలి. కానీ సికి ఇక్కడ ప్లేస్ లేదు మనకు. ఇది థింకింగ్ అనమాట. సికి ఇక్కడ ప్లేస్ లేదు అంటే నేను ఎలిమినేషన్ దేంతో స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను? డీతో చేసుకుంటూ వచ్చాను. సపోజ్ నేను డీని ఇక్కడ ప్లేస్ చేయొచ్చా? ప్లేస్ చేయలేము. ఎందుకంటే ఆర్కి టీకి మధ్యలో వాడిచ్చిన కండిషన్ ఫుల్ఫిల్ కాదు. ఎందుకు? ఆర్కి టీకి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో అంతకన్నా 2 ఎక్కువ డీకు ఈకి మధ్యలో ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్లేస్ లేదు. పోనీ ఇక్కడ చూసుకుందామన్నా, ఇక్కడ ప్లేస్ లేదు. ఎందుకంటే 2 మధ్యలో ఒక్కరే ఉంటారు, మినిమం 2 అయితే ఉండాలి. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డీకి ప్లేస్ ఉంది, కానీ ఈ కండిషన్ ఫుల్ఫిల్ కాదు. ఎందుకంటే సి ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ అని మనకు వాడు ఇంకో కండిషన్ ఇచ్చాడు. అందుకని చెప్పేసి మనం డీకు ఇక్కడ కూడా ప్లేస్ లేదు. ఇక నాకు మిగిలిపోయిన ప్లేస్ ఎక్కడ? డీకి డి
కంపల్సరీగా ఇక్కడే ఉండాలి, ఇక వేరే ఆప్షనే లేదు నాకు. డి కంపల్సరీగా అక్కడ ఉండాలి. ఎప్పుడైతే డి ఇక్కడ ఉంటాడో 1 పర్సన్ వదిలేసి సి ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు డికు ఈకి మధ్యలో ఎంతమంది వచ్చారు? 1 2 3 వచ్చారు. బికి ఈకి మధ్యలో 1 2 3 వచ్చారు. అప్పుడు ఆర్కి టీకి మధ్యలో ఎంతమంది ఉండాలి? ఒక్కరు ఉండాలి. ఎందుకంటే ఆర్కు టీకి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకన్నా ఇద్దరు ఎక్కువ డీకు ఈకి మధ్యలో ఉండాలి. సో డీకు ఈకి మధ్యలో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆర్కు టీకి మధ్యలో ఒక్కరు ఉండాలి. ఇది స్టోరీ అన్నమాట. నేను ఇంత కాంప్రహెన్సివ్గా, ఇంత ఎలాబొరేటెడ్ ఎందుకు చెప్పానంటే మీరు ఈ విధంగా ఆలోచించండి, ఎలాంటి పజిల్ అయినా సాల్వ్ చేయొచ్చు, ఎగ్జామినర్ను భయపెట్టవచ్చు. అది నేను చెప్పేది. అంటే మనకి ఎప్పుడైనా కూడా థింకింగ్ బేసిక్స్ ఇట్లా నేర్చుకోండి. ఓకేనా? రైట్, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ ఇంతవరకు మనకు వచ్చింది. మరి దీని సంగతి ఏంది? సేమ్ థింగ్, నేను డీని ఎక్కడ ప్లేస్ చేయొచ్చు? ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ ప్లేస్ ఉంది. నేను ఇక్కడ డీని కానీ నేను ఇక్కడ ప్లేస్ చేస్తే కంపల్సరీ సీని ఇక్కడే ప్లేస్ చేయాలి, ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఒక్కరు ఉండాలి. కానీ సికి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఈ అరేంజ్మెంట్ ప్రకారంగా డి కంపల్సరీ ఇక్కడ ఉండాలి, ఒక ప్లేస్ వదిలేసి సి ఇక్కడ ఉండాలి. మరి ఆర్కి టీకి చూసుకుంటే ఇక్కడ మనకు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆర్కి టీకి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి, టీ ఇక్కడ ఫిక్స్ అయ్యాడు. ఇప్పటి వరకు నాకు 2 అరేంజ్మెంట్స్ కూడా ప్యారలల్గానే వచ్చాయి. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. ఇంత ఇన్డెప్త్ కాన్సెప్ట్ని నేర్చుకోండి. ఓకేనా? రైట్, ఇంక దాని తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. 2 more than అయిపోయింది కదా, సిట్టింగ్ బిట్వీన్ ఆర్ అండ్ డి. నెక్స్ట్ ఏ డస్ నాట్ ఫేస్ ద పర్సన్ హూ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. టీకు ఎవరైతే సెకండ్ రైట్లో ఉంటారో ఆ పర్సన్ ఏ ఫేస్ చెయ్యడు అని ఇచ్చాడు. చేయడని ఇచ్చాడా? చేస్తాడని ఇచ్చాడు. ఏ డస్ నాట్ ఫేస్ ద పర్సన్, చెయ్యడు. ఎవరిని? హూ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే ఇది టీ, సౌత్కు చూస్తున్నారు కాబట్టి సెకండ్ రైట్ సైడ్ అంటే టీకి ఇటు రైట్ సైడ్ అవుద్ది, బికాస్ హీఈస్ ఫేసింగ్ సౌత్. సెకండ్ రైట్ ఏంటి? 1 2. ఎవరు ఫేస్ చేస్తూ ఎవరు ఉన్నారు? ఆర్. ఏ అనేవాడు ఆర్ని ఫేస్ చెయ్యడు అన్నాడు, అంటే కంపల్సరీ ఇదేం కావాలి? ఏ కావాలి. ఇది ఏ అయితే ఇంకా మిగిలిపోయిన ప్లేస్ ఎవరికి ఇస్తాం? బీకి ఇచ్చేస్తాం. అదే పాయింట్ని ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేయండి. టీకి రైట్ సైడ్ అంటే ఇది. టీకి సెకండ్ రైట్ ఎవరైతే ఉంటారో వాణ్ణి ఏ ఫేస్ చెయ్యడు అన్నాడు, కానీ ఇక్కడ అసలు టీకి సెకండ్ రైట్ అనే పొజిషనే నాకు లేదు, ఎందుకంటే ఫస్ట్ రైట్లో క్యూ ఉన్నాడు, దీంతో అయిపోయింది. కాబట్టి ఈ అరేంజ్మెంట్ రాంగ్. ఇది అప్పుడు మనం ఈ అరేంజ్మెంట్ని ఎలిమినేట్ చేసుకుంటాం. అర్థమవుతుంది అందరికి క్లియర్గా? ఇలా నేర్చుకోండి రీజనింగ్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏముంది? ఇక సింపుల్, మనకు ఈ 2 ప్లేసెస్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ వాడు క్వశ్చన్ ఇక్కడే స్టాప్ చేశాడు అనుకోండి, మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? పి అండ్ ఎస్. ఇక్కడ ఎస్ఆర్పి, ఇక్కడ పిఆర్ఎస్ అని మనం క్వశ్చన్ని క్లోజ్ చేస్తాం. కానీ వాడు క్లూ ఇచ్చాడు, చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ? పి సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ ఈ అన్నాడు. ఈయన ఎవరైతే ఫేస్ చేస్తారో వాడికి సెకండ్ లెఫ్ట్లో పి ఉంటాడు అన్నాడు. ఈయన ఫేస్ చేసేది వీడు, వీనికి లెఫ్ట్ సైడ్ అంటే ఇటు, ఫస్ట్ సెకండ్. ఇక్కడ ఎవరు రావాలి? పి రావాలి, కన్ఫర్మ్డ్. ఎప్పుడైతే మనకి ఇక్కడ పి వస్తాడో ఇక్కడ మనకు ఎస్ రావాలి. ఇది సీటింగ్ అరేంజ్మెంట్. చాలా చిన్న క్వశ్చన్ ఇది, కాకపోతే ఈ యొక్క పాయింట్ ఏది ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి విత్ రెఫరెన్స్ టు టీడీఆర్ అండ్ సి అనేది మన థింకింగ్ అనేది ఎలా ఉండాలో చెప్పడం కోసం నేను దీన్ని ఇంత ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒక సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, పజిల్ కానీ, షిలాయిజం కానీ, బ్లడ్ రిలేషన్ చిన్న టాపిక్ కానీ, డైరెక్షన్స్ కానీ, కోడింగ్ డీకోడింగ్ కానీ, ఇన్ఈక్వాలిటీస్ కానీ, ఏది ఇచ్చినా కూడా ఒక పర్పస్తో ఇస్తాడనమాట క్వశ్చన్స్. పర్టికులర్గా సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే మీరు ఎన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచిస్తున్నారు, ఎంత పాజిటివ్గా మీరు క్వశ్చన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు అనేది చూస్తాడు. అలాంటి కెపాసిటీ ఉన్న స్టూడెంట్ని నేను నా ఆర్గనైజేషన్లో తీసుకుంటే నేను వాడిని ఈజీగా ట్రైన్ చేసుకోగలుగుతాను, ట్రైన్ చేసుకొని నా సిస్టంలో అడాప్ట్ చేసుకుంటాను. ఇది ఎగ్జామినర్ ఈ ఎగ్జామినేషన్ పెట్టడానికి ఉన్న రీజన్ అనమాట. అందుకనే మిమ్మల్ని మీరు అలా మౌల్డ్ చేసుకోండి, ఆ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఊరికి క్వశ్చన్స్ బట్టి పట్టుకుంటూ గాల్లో షార్ట్ కట్స్ పెడితే మనకి జాబ్ రాదు, వచ్చినా అది వేస్ట్, తర్వాత ఎక్కడో దగ్గర దొరికిపోతాం. మనం ఒరిజినల్గా మన స్కిల్స్ని పెంచుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. ఈ వీడియో మీరు మీ సర్కిల్స్లో షేర్ చేయండి, సో దట్ మెనీ అదర్ స్టూడెంట్స్ మే ఆల్సో బీ benefited. Thank you so much.